బాంబుల మోత మోగుతోంది. ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై బాంబుల మోత కొనసాగుతోంది. హెలికాప్టర్లతో గుట్టపై కాల్పులు జరుపుతున్నారు భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఐఏడీ పేలి జవాన్ కి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. గాయపడ్డ జవాన్ ని వెంటనే హాస్పిటల్కి తరలించారు భద్రతా బలగాలు. మరోవైపు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు జవాన్లు. వందల ఎకరాల్లో ఉన్న కర్రెగుట్టల ఏరియాని 5 రోజులుగా భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానికులు బయటకు రావద్దని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మీడియాని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. ఈ పరిణామాలతో స్థానిక ఏజెన్సీ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. భీమవరం పాడు, పూజారి కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట చుట్టుపక్కల ఉండే దండకారణ్యంలో పలు గ్రామాలకి రాకపోకల్ని నిలిపివేశారు. వందల ఎకరాల్లో ఉన్న కర్రెగుట్టల ఏరియాని 5 రోజులుగా భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ టెన్షన్ గా మారింది. ఇప్పటికే గ్రామస్తులు ఎవరిని కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్రెగుట్టల పైన ఏరియాలో బాంబుల మోత కొనసాగుతోంది. మరోవైపు తీవ్ర ఎండ వేడిమి కారణంగా జవాన్లు సిక్కవుతున్నారు. కానీ కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. సో కూంబింగ్ ఎలా జరుగుతోంది వివరించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఏంటి సిచ్యువేషన్? జనాలు ఎవరు కూడా బయటకు రావద్దు అని హెచ్చరికలు ఉన్నాయంటే ఎంత హై టెన్షన్ వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్రెగుట్టల మీద ఆపరేషన్ కాగారు అయితే చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు 5వ రోజు. 5 రోజులుగా వేలాది మంది బలగాలు కర్రెగుట్టలను పూర్తిగా కూడా అష్టదిగ్బంధనం చేసి హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల స్థావరాలని గుర్తించి పెద్ద ఎత్తున కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించి స్థానిక ఆదివాసీ గ్రామాల మీద ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించి బయట వాళ్ళని లోపలికి, లోపల వాళ్ళని బయటికి రాకుండా కట్టుదిట్టంగా ఆంక్షలు విధిస్తూ ఈ ఆపరేషన్ అయితే చాలా ముమ్మరంగా కొనసాగిస్తూ లోపలికి సొచ్చుకొని వెళుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారనేది అధికారికంగా బస్తర్ ఐజీ వెల్లడించారు. కానీ ఆ మృతదేహాలని ఇప్పటి వరకు కూడా చూపించలేదు, వాళ్ళ వివరాలు కూడా వెల్లడించేది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించి కావచ్చు, అటువైపు నుంచి ఏమైనా ఫైరింగ్ ఓపెన్ చేశారా, లేకపోతే పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారనేది అయితే ప్రచారం జరుగుతుంది. దీని మీద అధికారికంగా పోలీసుల వైపు నుంచి అయితే ఇప్పటి వరకు సమాచారం లేదు. కానీ పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయి ఉంటారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. ఎందుకంటే చాలా కొన్ని కిలోమీటర్ల మేర లోపలికి విస్తరించి ఉన్నాయి కాబట్టి ఒకవేళ చనిపోయినటువంటి మావోయిస్టులు బయటికి తీసుకురావాలంటే కూడా చాలా కష్టతరంగా ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు. భద్రతా బలగాలు కూడా లోపలికి వెళ్ళడానికి చాలా అతి కష్టం మీద లోపలికి వెళుతున్నప్పటికీ చాలా ఇది ఒక ఆపరేషన్ సవాలుగానే మారింది. చాలామంది గత 3 రోజులుగా దాదాపు 20 మందికి పైగా అస్వస్థత గురయ్యారు. పెద్ద ఎత్తున కూడా ఎండ, అడవుల్లో నుంచి లోపలికి రూటు పూర్తి స్థాయిలో అర్థం కాక లోయలతో కూడుకున్నటువంటి ఈ దండకార్యంలోకి చొచ్చుకొని వెళ్ళటం కూడా ఇటు భద్రతా బలగాలకు పెద్ద సవాలుగానే మారింది. దాదాపుగా 20 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వెంకటాపురంలో కొంతమందిని భద్రాచలం ఏరియా హాస్పిటల్లో తరలించి కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి మావోయిస్టుల వైపు నుంచి 3వ లేఖ కూడా విడుదల చేశారు. శాంతి చర్చలకు తక్షణమే బలగాలను వెనక్కి ఉపసంహరించుకొని ఈ యుద్ధాన్ని ఆపు చేయాలి, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకైతే స్పందన లేదు. దీని మీద ఆపరేషన్ కగార్ని ముందుకే కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టుల వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ఉంటుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సింది. రైట్ నారాయణ.